వయనాడ్ నుంచి ప్రియాంక వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్ రాజీనామా చేస్తే ఆయన సోదరి ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. నీట్పై సుప్రీంకోర్టు నోటీసులు. నీట్ యూజీలో అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రం ఎన్టీఓకు నోటీసులు ఇచ్చింది. కృత్రిమ మేధపై పోప్ ఆందోళన. రోజుకు విశ్వవ్యాప్తంగా విస్తృతమవుతున్న కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. నాటో యత్నం ఆపండి, తమ షరతులకు ఉక్రెయిన్ ఒప్పుకుంటే తక్షణం కాల్పుల విరమణ అమలు చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రక్షాళన, సంక్షేమం, పాలన గాడిన పడేలా కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్లతో విడివిడిగా భేటీ. అధికారిక యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు. బడ్జెట్ రూపకల్పన, రుణమాఫీ, పరిమితులు, ఆర్థిక అంశాలు, నామినేటెడ్ పోస్టులపై భట్టితో సమీక్ష. స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణన, ఏఐసిసి సమీక్షలపై మంత్రులతో మంతనాలు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో పాలన గాడిన పడేలా కీలక అంశాలపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. అధికారిక యంత్రాంగం ప్రక్షాళన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్ చేశారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే నేపథ్యంలో అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో తన క్యాంప్ కార్యాలయంలో విడివేడిగా సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పాలన వరకు, నామినేటెడ్ పోస్టుల నుంచి ఏఐసిసి సమీక్ష వరకు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు యథార్థంగా అమలు చేయాలా, ఏవైనా పరిమితులు విధిస్తే ఎలా ఉంటుంది, రుణమాఫీ అమలుకు అవసరమైన ఆదాయ వనరులు సమీకరణ ఎలాగన్న అంశాలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ అంశంపై అంతకుముందే రిజర్వ్ బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో చర్చించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా సమాచారం. ఇక ఆదాయ వనరులు పెంచుకునే అంశంపై ఇదివరకే కీలక శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున లక్ష్యం మేరకు ఆదాయం సమకూరేలా చూడాలని నిర్ణయించున్నట్టు తెలిసింది. ఈ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా చూడాలన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం.